ఈరోజు మటన్ వండుతున్నా. ఎందుకంటే నేను ఇందులో కారం, ఉప్పు, పసుపు, అల్లిమెల్లిగడ్డ, ధనియాల పొడి మొత్తం అయితే ఫస్ట్ కలుపుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే బొగన వేడెక్కింది, ఆయిల్ వేసుకుంటున్నా. చూడండి, నేనైతే నా స్టైల్లో వండుతున్నా ఫ్రెండ్. ఫస్ట్ అయితే నూనె కాగింది, ఇగో ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఫ్రెండ్, నేనైతే 2 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని వేసుకుంటున్నా. మీరు మటన్లో వేస్తారో వేయరో నాకైతే తెలియదు కదా ఫ్రెండ్, మీరు కామెంట్ చేయండి. టమాటాలు వేసి అయితే ఇలా కలుపుకుంటున్నా. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న మటన్ ఏమో ఇలా వేసుకుంటున్నా. వేసి ఇలా కలుపుకుంటున్నా. నేనైతే అప్పుడప్పుడు మటన్ వేసిన తర్వాత కారం, ఉప్పు వేస్తా ఫ్రెండ్. ఇదైతే నేను అప్పుడప్పుడు ఇలా కలుపుకొని వేసుకుంటా. కారం మటన్లో కలుపుకొని మిక్స్ చేసి వేసుకుంటా. అలా టేస్ట్గా బాగుంటుంది, ఇలా వేసిన టేస్ట్ బాగుంటుంది. ఇక దానికి ఉడికిన దాకా అయితే ఇలా మూత పెట్టేయాలి 10 నిమిషాలు. బాగా జారు చూడండి, నీళ్ళని దానికి ఇంకిపోయినాయి. ఇంకిపోయిన తర్వాతనే మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే వాటర్ వేసుకుంటున్నా. ఉడికిందాక అయితే మూత పెట్టేయాలి. ఉడికిపోయింది ఫ్రెండ్. చూడండి, ముక్క అయితే ఇలా ఉడికిపోయి పగిలిపోయింది బొక్క. ఇలా కొత్తిమీర వేసుకొని దించేయడమే. చపాతీతో అయితే మటన్ రెసిపీ చాలా బాగుంటుంది. నేను వండే పద్ధతి, మాట్లాడే పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్.